రాష్ట్ర మంత్రివర్గం గానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీలలో యాదవ్ సామాజిక వర్గానికి సరైన న్యాయం దక్కలేదంటూ కూడా ఆ సామాజిక వర్గ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అంజన్ కుమార్ యాదవ్ తో మాట్లాడదాం. అంజన్ కుమార్ యాదవ్ గారు, చెప్పండి, రాష్ట్ర మంత్రివర్గంలో గానీ పార్టీ ఇటీవల ప్రకటించిన కమిటీలకు సంబంధించి మీరు చాలా తీవ్రంగా కామెంట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? అసలు నిజంగా కూడా పార్టీ కేబినెట్ అయితే యాదవ్ ఒక్కడు లేరు. స్వాతంత్రం వచ్చిన వారు ఇప్పుడే యాదవ్ ఉంటారు ఒకడు. అంటే మేమనంటే గెలవలేరు అంటారు. గెలవలేరు అంటే మేము ఇక్కడ సిటీలోని ఎంఐఎంతో అలయన్స్ ఉండేనా అప్పుడు? ఎంఐఎం సిటీలో 29లో ఎవరైనా గెలిచిరా? ఏదైనా ప్రత్యేక కోట ఉండే ఏం రాజ్యమైనా కర్ణాటకలా తలుచుకుంటే చేయలేరా? మన ఇన్ఛార్జ్ ఉండే రాజు బోసురాజు ఎట్లా ఇచ్చిరా కేబినెట్ లా? ఎమ్మెల్యే అయింది ఆయన. ఎమ్మెల్యే కాకుండా ఓటు చేయించుకొని ఇప్పించిరా? మీ రికమెండ్ బట్టి ఉంటుంది కదా. అంజన్ కుమార్ యాదవ్ సిటీల నగరంలో కాంగ్రెస్ పార్టీని గట్టిగా పట్టుకొని కష్టకాలంలో ఉండి తెలంగాణ గురించి పోరాడి ఇలా మంచి బేస్మెంట్ ను బట్టి ఉంచేపటికనే ఇవాళ దాని మీద నిచ్చెన వేసారు కదా. ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా అంటే ఎట్లా? ఏమనంటే అంజన్ కుమార్ యాదవ్ ఫ్యామిలీ అంజన్ కుమార్ యాదవ్ రాజ్యసభ ఇచ్చిండ్రు అంటారు. ఏమనంటే రాజ్యసభ ఏది? యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఊరూరు తిరిగి నిరుద్యోగ బస్ యాత్ర చేసుకుని నిరుద్యోగ బస్ యాత్ర తిరిగిండు అనిల్ కుమార్ యాదవ్. ఫస్ట్ టైం అఖండ ఆంధ్ర రాష్ట్రంలో వైస్ ప్రెసిడెంట్ అవుతుండే. అప్పుడు క్లాస్ యాదవ్ని పెట్టి కొడితే అప్పుడు సెకండ్ వచ్చిండు, చేసి వచ్చిండు. అది మా కాలైన రాజ్యసభ కూడా యాదవ్దే. బడుగు లింగయ్య యాదవ్ అనే యాదవ్దే. కాలే అయితే యాదవ్కి ఇచ్చిరు. సరే, ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఎందుకు యాదవ్లు రాష్ట్రం అంటే ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో గానీ ఎప్పుడైనా గానీ యాదవ్లకు మంత్రివర్గంలో స్థానం ఉన్నది, మొట్టమొదటిసారిగా యాదవ్లకు మంత్రివర్గంలో స్థానం లేదంటారు. ఎందుకు యాదవ్లకు ప్రయారిటీ దక్కకపోవడానికి కారణం ఏమై ఉంటది అనుకుంటున్నారు? ఏమై ఉంటది అంటే సిటీలో ఉండాలి కదా. పక్కన సిటీలో కాంగ్రెస్ నాశనం కాకుండా కాపాడినందుకు మాకు ఇది ఇనాం ఇచ్చారు. ఇది పదవులకు సంబంధించి కూడా మీరు ఒక కామెంట్ చేశారు. ఎవరెవరు అసలు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు గానీ వాళ్ళంతా పదవులు అనుభవిస్తున్నారు ఈ రోజు అని చెప్పేసి. అసలు ఎందుకు అట్లా జరుగుతుందంటారు? ఎందుకు జరుగుతుందో మనకు పక్షపాతం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మీకు కుల కనిపిస్తుంది కదా అన్న. నువ్వు చూసినావు కదా, 10 ఏళ్ల నుంచి నువ్వు చూసినావు కదా. అపోజిషన్ లో నేను ఉన్నప్పటి నుంచి 20 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో నేను 20 ఏళ్ల కింద ఎంపీని, నేను 25 ఏళ్ల కింద సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిని నేను. అప్పుడు అంతకుముందు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. మొన్న మళ్ళా సిటీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా. అయితే నేను సిటీలో 2 సార్లు ఎంపీ అయినంటే 14 సార్లు ఎమ్మెల్యే అయినట్టు. కేబినెట్ లో పార్టీకి పనిచేయని వ్యక్తులకు పదవులు వచ్చాయని భావిస్తున్నారా? కేబినెట్ లో పనిచేసిన దాని జోలికి నేను పోను. దాని జోలికి పోను. కాంగ్రెస్ తెలంగాణ గురించి పోరాడిన వీరులను సరైన స్థానం దొరకలేదని నేను అంటున్నాను. మేము అలా నేనున్నా. పార్టీకి సంబంధించిన పదవులు కూడా ప్రకటించారు. ఆ పదవులకు సంబంధించి కూడా కొంతమంది నిన్న మీ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది పీసీసీ కూడా లెటర్ రాశారు. వైస్ ప్రెసిడెంట్ లా గానీ చేసిండు కదా. ఇది పీసీసీ రికమెండ్ చేయాలి కదా. ఆయన పీసీసీ రికమెండ్ చేస్తే ఏమవుతుందా? యాదవ్లకు అందరు కావాలంటున్నా. అంజన్ కుమార్ ఫ్యామిలీ కాదు, ఎవరు కష్టపడితే వారు రావాలి. బాక్సింగ్ పోటీ అయితే 10 మంది పోటీ చేస్తారు. కొట్టుకుంటూ వచ్చి ఫస్ట్ వస్తాడు కదా. అంజన్ కుమార్ కొడుకు పోరాడి గట్టిగా వస్తే ఫస్ట్ వస్తాడు, లేకుంటే రాడు కదా. నేనెందుకు వ్యతిరేకం వేరేలకు? అందరికి రావాలంటున్నా. ఈడ మాది ఉన్నది నగరంలో నరగ బర్గి మార్బలం మ్యాన్ పవర్ మసల్ పవర్. మేము పోరాడినాం పార్టీలో అందరి మ్యాన్ పవర్ మసల్ పవర్ పెట్టుకొని మేము అందరితో పోటీ ఫైట్ చేస్తాం. ఈడ ఎందుకు మంత్రివర్గంలో స్థానం దక్కకపోతే అది పార్టీకి సంబంధించి 29 మంది వైస్ ప్రెసిడెంట్లు నేసారు, 60కి పైగా జనరల్ సెక్రటరీలు నేసారు. ఎందుకు ఒకరి యాదవ్లకు ఎందుకు దక్కలేకపోయింది? దక్కలేకపోయిందనే నీ ఆవేదన చెప్తుంటే నువ్వు ఎందుకు దక్కలేకపోయిందని మళ్ళీ నాకు చెప్తున్నావు. ఎందుకు రాదంటారు పీసీసీ గానీ పార్టీ సంబంధించి? అంటే మీనాక్షి నటరాజన్ యాదవ్లను అంచివేయడానికి ఒక కుట్ర. అందరు కలిసి సిటీలో పడతారు. పోయి మీ నల్గొండలో అయ్యింది, మీకు కెపాసిటీ ఉంటే మహబూబ్ నగర్ అయ్యింది. ఏది ఉంటే ఆడ జానారెడ్డి కాన్ఫరెన్స్ లో పోయేది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు వచ్చి ఇన్నే వేపిస్తారు. వాళ్ళు కూడా ఇన్నే వేపిస్తారు పోస్టు. జానారెడ్డి సాబ్ అనొద్దు కానీ ఇంకా వేరే వేసిరు. మీనాక్షి నటరాజన్ అందరితో సంప్రదింపులు చేస్తున్నాను, అందరికీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి న్యాయం జరుగుతుందని చెప్తుంది. మరి ఆమె సంప్రదింపులు చేసినా కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనిపిస్తుంది కదా. నీకు రికమెండే చేస్తారు. ఎవరు చేస్తారు? ఇంకేం రికమెండే. నన్ను ఓడగొడితే అలా ఉంటే నీ సిటీలో మంత్రి ఉంటే నన్ను ఓడగొట్టినోడిని మళ్ళా తెచ్చి వైస్ ప్రెసిడెంట్లు ఇస్తారు. అంటే నా ముంగడ పోయి పార్టీలు చేంజ్ అయ్యి వచ్చిన వాళ్ళు. అది చేసిన నాయకుడు ఎవరు నీకు తెలియదా? ఇది బాగుంటది అంటున్నా నేను.
ఈడ మషూరాబాద్ లా నేను కాంటాక్ట్ చేస్తే నా మీద పార్టీలకే వెళ్ళిపోయి పోయి వచ్చి నన్ను ఓడగొట్టి ఆడ స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఇళ్ళకి వస్తే అని వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి ప్రమోషన్ ఇస్తున్నారు. ఈడ ప్రమోషన్ ఇస్తున్నారు అంటే ఇక నువ్వు అర్థం చేసుకో. ఎట్లా దీని ఈ పార్టీ అది యాదవ్ గెలవద్దనే చేసిరు కదా వీళ్ళు. మొన్న నాకు ఇచ్చి ఉంటే నేను మళ్ళా గెలుస్తుంటే ఎంపీగా ఎంఐఎం సపోర్ట్ ఉండే 1,00,000 ఓట్లతో గెలవకుంటే నేను రాజకీయాలు వదిలేసుకుంటా. టికెట్ అడగలేదా? అన్ని అడిగినాం. పార్టీ డిసిజన్ వేరే తీసుకున్నాం. జానారెడ్డికి ఇచ్చారు కదా ఓడిపోతే, మరి నాకు ఇస్తే నేను గెలవనా ఇక్కడ సికింద్రాబాద్. గరీబ్ కి బీబీ సబ్కి బాబీ అన్నట్టు మేము గరీబోళ్ళం కదా. అంటే పైసలన్నీ పెట్టుకొని కష్టకాలం మీరు కొనాలి, అన్ని చేయరు, పార్టీలు అమ్ముకొని అన్ని అయ్యి మంచి రోజులు వస్తే మేము వేస్తాం, తింటాం, మళ్ళీ పోయి వేరే పార్టీలో చేరుతాం. అంటే ఈ పరిస్థితులన్నింటినీ అంటే ఈ జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి ఏమైనా తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకుని వెళ్తా. తప్పకుండా సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ఖర్గే గారి దగ్గరికి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, నేను నా మాట అయినకుంటే రికమెండ్ మొత్తం చెప్పి ఐక్యం చేసి పోయి మాట్లాడతా. అన్ని అన్యాయం జరుగుతుంది. అప్పుడు చేసింది అన్నా కదా చెప్పి పక్కకున్న మా గురించి మా ఓడున్నాడని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అఖిలేష్ యాదవ్ గాని, లాలూ ప్రసాద్ యాదవ్ గాని మీరు ఎప్పుడైనా చెప్పినా మా అంజన్ కుమార్ యాదవ్ సిటీలో గట్టివాడు ఉన్నాడు, ఆయనకు హోదా చేస్తామని ఎన్నడూ చెప్పలే. చెప్పిన పాపానా పోలే. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా బచ్చా అచ్చా సిటీ మే అని వాళ్ళు మేడం సోనియా గాంధీకి చెప్తారు, వాళ్ళు రాహుల్ గాంధీ చెప్తారు. మీరు చెప్పరు. వీళ్ళు ఇప్పుడు వచ్చి కనుక్కొని చెప్పాలి. అంజన్ కుమార్ యాదవ్ అన్న 2 సార్లు నగర నడిబొడ్డులో ఎంపీ అయిండు, ఆయనకు మంత్రి ఇవ్వాలి, ఏమైనా చేయాలని చేసిరా అన్నాడా? ఏరు రాయంతా నేను బాకులాడి 10 ఏళ్ళు కష్టకాలంలో ఉండి కరోనాలో సస్తూ బతుకుతూ మళ్ళీ అంజన్ కుమార్ కరోనాలో చచ్చిపోతూ వాళ్ళ కొడుకులు వచ్చి సేవ చేస్తున్నారు. మళ్ళీ అనలేదు వాళ్ళ ఫ్యామిలీ అని. ఈ ఫ్యామిలీలో ఉండే గట్టిగా పట్టుక మీరు తిరుగుతున్నారు బిడ్డ. మీరే ఇళ్లలో దగ్గర రానిరు. మేము అన్నిటికీ తట్టుకొని రెజ్లలో మేము కాందాని అందరికీ డ్యూటీగా ఉంటాం. ఈటుగా జవాబు పత్తరిస్తాను. మేము టికాంచి ఉన్నాం. మాకు ఫ్యామిలీకి ఫ్యామిలీకి 4 ఇచ్చినా 10 ఇచ్చినా తక్కువనే. అంత ఉంది మా యోగదానం కాంగ్రెస్ పార్టీలో. ఇది మొత్తం మీద యాదవ్ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో గానీ అదేవిధంగా పార్టీలో కూడా సముచిత స్థానం దక్కలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టి కూడా ఖర్గే దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. రవీంద్రతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.